వచ్చిందాక రేవంత్ రెడ్డి మిత్రులు రేవంత్ రెడ్డి గురువుగారంటి బృందం అందరూ కలిసి వచ్చి తెలంగాణ మీద పెత్తనం చేస్తూ తెలంగాణ మీద దాడి చేస్తున్నారు. తెలంగాణ ఆస్తులని కబ్జాలు దోపిడీ చేస్తున్నారు. ఇట్లాంటి వ్యవహారాన్ని చేసి గతంలో 10 సంవత్సరాలు ఎప్పుడు రాలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఓపెన్ చేసిండు. సీమాంధ్రకు సంబంధించిన వారంతా దాదాపు మొన్న కూడా అలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ కూడా చెప్తుంది, దాదాపు 20 మంది దోపిడీదారులు తెలంగాణలో దోపిడీ చేస్తున్నారు, తెలంగాణ బిజినెస్ కొల్లగొట్టేస్తున్నారు, రేవంత్ రెడ్డి ఓపెన్ చేసిందని చెప్తుండ్రు. మేము కూడా అదే చెప్తున్నాం, పదే చెప్తున్నాం. మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెప్పినా మేము చెప్పినా అందరు వాస్తవం కరెక్టు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాన్ని దోచిపెడుతుండే ఆంధ్ర పాలకులకు బాబు గారి గురుదక్షిణ కొరకు మొత్తం దోచిపెడుతుందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా సీఎం రమేష్ ఒకటి రెడ్డిలకు కాంగ్రెస్ ఎంబడి పోయారు, లేదా కమ్మలు మాకు అవసరం లేదని చెప్పేసి కేటీఆర్ మీద చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. తస్మాత్ జాగ్రత్త సీఎం రమేష్ గారు, మీరు పిచ్చి మాటలు మాట్లాడదు. నీ 1650 కోట్ల రూపాయల టెండర్లు కాపాడుకోవడానికి కొరకు బీఆర్ఎస్ పార్టీని పనంగా పెట్టి బీఆర్ఎస్ పార్టీని బదనం చేయాలి, కేటీఆర్ని బదనం చేయాలని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మీ టెండర్ ఎట్లొచ్చిందో చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ అది ఇచ్చిన వాళ్ళకు తీసుకున్న వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అంతే తప్ప మేము ఎప్పుడు కూడా బీజేపీ పార్టీలు వీళ్ళం కామని చెప్తున్నాం క్లియర్. దాదాపు 60 లక్షల మంది సభ్యత్వం ఉన్న పార్టీ మాది. 25 సంవత్సరాలు నిర్విరామంగా తెలంగాణ కొరకు పార్టిసిపేట్ చేసిన పార్టీ మాది. అట్లాంటి పార్టీని ఏదో చిన్న పార్టీలలో పేదలు లేకపోతే సెంట్రల్ అధికారులు అని చెప్పి పార్టీలలో మేము ఎట్టి పరిస్థితి వీళ్ళేం చేయం. సీఎం రమేష్ గారు, మీరు ఖచ్చితంగా దీనికి సమానం చెప్పాలి, మా బీఆర్ఎస్ పార్టీకి క్షమాపణ చెప్పాల్సిందే కోరుతూ మరొకసారి ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి తీవ్రంగా ఖండిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి. ఇంకొకటి, సీఎం రమేష్ గారు జూబ్లీస్ కేసు మన పక్కనున్న దాదాపు 3 కిలోమీటర్ డిస్టెన్స్లో జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఉంది, ఫోర్జరీ కేసు. తన బిజినెస్ పార్ట్నర్స్ అని 2 సంతకాలు ఫోర్జరీ చేసి దాదాపు కోట్ల రూపాయలు కొల్లగొట్టిండు. దాని మీద ఇప్పటికి కూడా కేసు నడుస్తుంది. ఆయన వ్యక్తిత్వం గత చరిత్ర చూస్తే మాత్రం చాలా నేర చరిత్ర ఉంటుంది. కబ్జాకోరుడు, వసూలు దంతా, బ్రోకర్ దంతా, ఇవన్నీ చిల్లర పనులు చేసిన వ్యక్తి తప్ప ఆయన మాటకు శాంటిటీ లేనే లేదు. మన బీజేపీ వాళ్ళు కూడా మొన్నటిదాకా బీజేపీ వాళ్ళు ఒక మాట మాట్లాడలేదు. బండి సంజయ్ కూడా ఒకటి చెప్తుండే క్లియర్గా, రమేష్ మాట్లాడంగానే ఎమ్మడే బండి సంజయ్ ఎత్తుకొని నిజంగా మాతానికి వచ్చినట్టు. గతంలో ఎందుకు చెప్పలే? మరి గతంలో చాలా సందర్భాలు చెప్పినాడు, మాకు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేసుకొని అవసరం లేదని చెప్పినాడు. మొన్న సీఎం రమేష్గా మాట్లాడంగానే బండి సంజయ్ గారు నత్తితోటి మాట్లాడుతూ ఆయన కూడా ఒత్తాస పలుకుతుండు. బండి సంజయ్ ఒక శాంటిటీ లేదు. బండి సంజయ్ గారు ఒక కేంద్ర మంత్రి, సహాయ మంత్రి అయ్యిండు, ఆయన కూడా కనీసం విలువలే కూడా మాట్లాడుతుండు. బండి సంజయ్ బీజేపీ అసలు యాక్చువల్గా మేము ఒకటి చెప్తుందంటే బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ విలీనం చేసుకో అంత అవసరం ఉంది, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈయన షెల్టర్ ఈడీ బీజేపీ వాళ్ళు రైట్ చేసిరని చెప్పేసి ఈయన షెల్టర్ కొరకు బీజేపీలో జాయిన్ అయ్యిండు. ఈయన మా పార్టీని నన్ను కలపడానికి ఈయన ఓరసలేనా? ఒక మోడీనో అమిత్ షానో మాట్లాడినట్టు ఒక అర్థం ఉంటుంది. ఈయనే బ్రోకరు, ఈయన అవసరం కొరకు, ఈయన కాపాడుకోవడానికి కొరకు, ఈయన రక్షించుకోవడానికి కొరకు బీజేపీ పార్టీలోకి పోయిండు. ఈయన మా పార్టీల గురించి మాట్లాడుతున్నాయి. మీకు ఇప్పటికని చెప్తున్నారు సీఎం రమేష్ గారు, మీరు హైదరాబాద్లో తిరగాలనుకుంటే, మీరు హైదరాబాద్లో మంచిగా ఉండాలనుకుంటే జాగ్రత్తగా నోరు దగ్గర పెట్టుకొని నీ పబ్బం గడుపు కొరకు మా పార్టీని అడ్డం పెడితే మాత్రం మంచిగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త సీఎం రమేష్ గారు. జై తెలంగాణ.